టీ20 ప్రపంచ కప్లో టీమిండియా సూపర్ 8 సమరానికి సిద్ధమైంది. పసికున ముద్ర చెరిపేసుకుని అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతాలు సృష్టిస్తున్న ఆఫ్ఘనిస్తాన్తో రోహిత్ సేన తలపడనుంది. ఈ సూపర్ 8 మ్యాచ్లో గెలిచి సెమీస్ దిశగా తొలి అడుగు బలంగా వెయ్యాలని టీమిండియా చూస్తుండగా భారత్కు షాక్ ఇవ్వాలని ఆఫ్ఘన్ కూడా ప్రణాళికలు రచిస్తోంది. విరాట్ కోహ్లీ పేలవ ఫేమ్ నుంచి బయటపడి మళ్లీ బ్యాట్ గెలిపించాలని టీమిండియా కోరుకుంటోంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే నాకౌట్ సమరం దిశగా తొలి అడుగు పడనుంది. అయితే వెస్టిండీస్లోని పిచ్చులు స్పిన్కు అనుకూలిస్తున్న వేళ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్న ఆఫ్ఘన్ జట్టును భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్లోని కెన్సింగ్టన్ ఓవల్లో జరగనున్న ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ ఆర్డర్ పైన విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. రోహిత్తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ను ఆరంభిస్తున్న విరాట్ కోహ్లీ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లోనూ కోహ్లీ బ్యాట్ నుంచి పట్టుమని 10 పరుగులు కూడా రాలేదు. ఈ ప్రపంచ కప్లో వెస్టిండీస్ పిచ్లపై తొలి మ్యాచ్ ఆడుతున్న విరాట్ ఫామ్ని అందుకుంటే టీమిండియాకు తిరుగుండదు. రోహిత్ కూడా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతుండడం భారత జట్టు మేనేజ్మెంట్ని ఆందోళన పరుస్తోంది. కానీ వన్ డౌన్లో రిషబ్ పంత్, తర్వాత వచ్చే సూర్యకుమార్ యాదవ్, శివం దూబే రాణిస్తుండడంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే కనిపిస్తోంది. ఈ మ్యాచ్లోనూ టీమిండియా 4 ఆల్రౌండర్లతోనే బరిలోకి దిగుతుందా అన్నది చూడాలి. హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలకు తుది జట్టులో స్థానం దక్కుతుందా దక్కదో చూడాలి. అయితే వెస్టిండీస్ పిచ్లు ఇప్పటి వరకు పూర్తిగా స్పిన్నర్లకు ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఆఫ్ఘన్ జట్టులో ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నారు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, నబీ ముజీబ్ ఈ ప్రపంచ కప్లో మంచి ఫామ్లో ఉన్నారు. ఈ బౌలర్లను భారత బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కొంటే సూపర్ 8లో భారత్కు తొలి విజయం లభించినట్లే. అయితే భారత బౌలర్లు మాత్రం బాగానే రాణిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రపంచ కప్లో బూమ్రా తన మార్క్ బౌలింగ్తో బ్యాటర్లను కట్టిపడేస్తున్నాడు. మరోసారి బూమ్రా నేతృత్వంలోని బౌలింగ్ దళం పంజా విసిరితే ఆఫ్ఘన్ బ్యాటర్లకు తిప్పలు తప్పకపోవచ్చు. ఆఫ్ఘన్తో మ్యాచ్కు ముందు జరిగిన ప్రెస్ మీట్లో టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్తో జరగనున్న మ్యాచ్లో యుజ్వేంద్ర చహాల్, కుల్దీప్ యాదవ్లకు చోటు దక్కే అవకాశం ఉందని పరోక్ష సంకేతాలు ఇచ్చాడు. భారత్ ఇప్పటి వరకు అన్ని మ్యాచ్లు అమెరికాలోనే ఆడిందని, అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ద్రవిడ్ చెప్పారు. ద్రవిడ్ పరోక్ష సూచనలతో మహమ్మద్ సిరాజ్ స్థానంలో కుల్దీప్కి జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్లో భారత్కి లోతైన బ్యాటింగ్ ఆర్డర్ కూడా అవసరమైన నేపథ్యంలో టీమిండియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.